ఎన్నికల ముందు వైసీపీ వాళ్ళు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం వల్ల నేడు వారంతా రోడ్డున పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. వాలంటీర్ల గురించి త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్న హామీ ఇచ్చారు. ప్రతిరోజు వందల మంది వాలంటీర్లు పొరపాటైపోయిందని తమ దగ్గరకు వస్తున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్ 13,64,00,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ 4,38,00,000 సార్. 15 ఫైనాన్స్ కమిషన్లో టైప్ చేసి 9,40,00,000. ఈరోజు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్తో కలెక్టర్ గారి నాయకత్వంలో అందరితో కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాబోయే కాలంలో, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ ఎండింగ్కి వచ్చింది, వర్షాలు రాబోతున్నాయి. ఇమీడియట్గా చేపట్టాల్సినటువంటి అత్యవసర పనులు ఏమున్నాయో అవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకుని ఇమీడియట్గా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడానికి గురించి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మచిలీపట్నం మున్సిపాలిటీలో మరి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి మంచినీళ్ళ సప్లై కానీ, శానిటేషన్ కానీ, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేపట్టాల్సినటువంటి ఏదైతే ఇక్కడ పనులు ఉన్నాయో దాదాపు 63 పనులకి వీళ్ళు పంపించడం జరిగింది.